హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. మన తెలుగు టైటన్స్ అయితే మన తెలుగు స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయితే అయ్యింది. వైజాగ్లో అయితే మన తెలుగు టైటన్స్ భీకర ప్రాక్టీస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కోచ్ షాప్ కూడా దగ్గర ఉండి అన్ని కొత్త టెక్నిక్స్ అయితే నేర్పించడం అయితే జరుగుతుంది. ఈ సీజన్ ఎట్లయినా సరే మన తెలుగు టైటన్ కప్పు గెలుస్తుందని భావిస్తున్నాం. ఎందుకంటే టీం కూడా మంచిగా ఉంది. యంగ్ ప్లేయర్స్ అండ్ సీనియర్ ప్లేయర్స్తో ఆల్ మిక్సింగ్గా మన టీం బాగా అయితే ఉంది. మన విజయ్ మాలిక్ కెప్టెన్ ఫుల్ ఫామ్లో ప్రాక్టీస్ అయితే దుమ్ము రేపేస్తున్నాడు. అదేవిధంగా చైన్ హోల్స్ని తప్పించుకోవడం కూడా బాగా అయితే ప్రాక్టీస్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ ఇంకా హై పర్ఫార్మెన్స్లో విజయ్ మాలిక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి ఇంకా ఇద్దరు ప్లేయర్స్ అయితే స్క్వాడ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంది. అది కూడా భరత్, ఇంకొక ఇరాన్ ప్లేయర్ అయితే జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు ఇంకా రాలేదు. ఇవాళ కానీ రేపు కానీ రావడం అయితే జరుగుతుంది. మన తెలుగు టైటన్స్ అయితే ఈ తాప ఖచ్చితంగా కప్ అయితే గెలుస్తుందని నేనైతే భావిస్తున్నా. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మన టీం ఈ సీజన్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నా. మీకు ఏ విధంగా అనిపిస్తుందో తెలియచేయండి. మన ఛానల్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఒకసారి చూడండి, మన తెలుగు టైటన్స్ అయితే ప్రాక్టీస్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళ యొక్క వీడియో అయితే ఈ వీడియోలో మీకు ప్లే చేసి చూపించడం అయితే జరుగుతుంది. చూడండి. చూశారు కదా, మన తెలుగు టైటన్స్ కోచ్ సారథిలో అందరూ భీకర ప్రాక్టీస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ సీజన్ ఎలాగైనా సరే మన కోచ్ సారథిలో కప్ సాధిస్తామని అనుకోవడం కాదు, ఈసారి ఖచ్చితంగా అయితే సాధించడం అయితే జరుగుతుంది. మన తెలుగు టైటన్స్ ప్లేయర్స్ అందరూ ఫుల్ ఫామ్లో అయితే ఉన్నారు. ఇంకా జరగబోయే ఆగస్టులో మన టీం ఖచ్చితంగా అంటే బాగా పర్ఫార్మెన్స్ చేసి విజయాలు సాధిస్తుందని ఆశిద్దాం. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఉంచండి. ఇలాంటి మరిన్ని కొత్త అప్డేట్స్ నేనైతే ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు, అలా స్కిప్ చేసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న 2 to 3 daysకే మళ్ళా అన్ఫాలో చేయడం అయితే జరుగుతుంది. అలా చేయకండి.